హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే మనం చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే కాకరకాయ ఫ్రై అయితే చేసుకుందాం. అసలుకి కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది, అసలు నాకు తినబుద్దే కాదు, అసలుకి కాకరకాయ కర్రీ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అనుకునే వాళ్ళు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై ఓన్లీ చపాతీస్ రొట్టెలోకే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఒక్కసారి మాత్రం ఈ ప్రాసెస్లో అయితే చేయండి. ఇంకా ఈ కాకరకాయ ఫ్రైని అయితే నేనైతే ఇంకా వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తింటున్నా. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నంలోకి కూడా చాలా బాగా కలిసిపోతుంది. ఇది ఫ్రై కదా, అన్నంలోకి అయితే అస్సలు బాగుండదు అని అస్సలు అనుకోకండి. ఒక్కసారి చూడండి, ఇంకా అన్నంలోకి చూడండి ఎంత మంచిగా కలిసిపోయిందో. చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. కాకరకాయ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వెయిట్ లాస్కి తోడ్పడుతుంది, స్కిన్ మెడిసిన్ చేస్తుంది, డైజెషన్ బాగుంటుంది, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే 1/2 kg కాకరకాయలు అయితే తీసుకున్నా. ఇంకా వాటిని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఇక్కడెక్కడి నుంచో వస్తుంది కదా, ఇంకా మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే నేను ఇట్లా 1/2 piece లెక్క కట్ చేసుకున్నా. ఎందుకంటే మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు, మరీ పెద్దగా కూడా కట్ చేసుకోవద్దు. ఇలా మీడియం సైజులోకి అయితే కట్ చేసుకోవాలి. మరీ చిన్న కట్ చేసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది, పీసులు లెక్క ఎట్లనే అయిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెంసేపు అయితే ఎండలో పెట్టుకొని ఇలా తడిపోయేంత వరకు అయితే పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మంచిగా డీప్ ఫ్రై అవుతుంది, లేకపోతే మెత్తగా ఎట్లనే అయిపోతుంది. ఇంకా ఆయిల్ అయితే ఇంకా నేను ఒక 10 spoons అయితే వేసుకున్నా. ఎక్కువనే పడుతుంది ఆయిల్. అమ్మో ఇంత ఆయిల్ అని అనుకోకండి. ఇంకా ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాక తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, అసలు అన్హెల్దీనేమో అని అనుకోకండి. ఇంకా లాస్ట్ వరకు చూడండి, ఇంకా ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు. ఇంకా ఈ ఫ్రైకే తర్వాత వేరే కర్రీస్లోకి కూడా ఈ ఆయిల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ కర్రీలో అయితే చేదుగా ఉంటుందని అస్సలు అనుకోకండి, అస్సలు చేదుగా ఉండదు. మనం బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా, అస్సలు చేదు ఉండదు. ఇలా కలుపుతూ ఉండాలి. అసలు ఇంత ఆయిల్ వేసుకున్నాం కదా, ఎక్కడ మాడుతుందని అస్సలు అనుకోకండి. ఇంకా కాకరకాయలు కదా దబ్బున మాడిపోతాయి కింద, అందుకే ఇలా కలుపుకొని మంచిగా తర్వాత మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే మంచిగా దబ్బున ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అందుకే నేను ఇంకా మూత పెట్టుకున్నా. ఇంకా మధ్యలో చూస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇంకా అసలుకి కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ అని చెప్పాను కానీ తింటా. ఇంకా కాకరకాయ అంటే కూడా ఒక వెజ్జే కదా మంచిగానే. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇది మన హెల్త్కి చాలా మంచిది. షుగర్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, హెల్త్ కంట్రోల్లో ఉంటుంది, మన స్కిన్ని మెరిసేలా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకరకాయ కర్రీ కాదు, కాకరకాయ ఫ్రై అయినా, కాకరకాయ కర్రీ అయినా, కాకరకాయ గుత్తి వంకాయలకే వేస్తారు కదా, అట్లా చేసినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మొత్తానికైతే కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. అంటే ఫ్రై అంటే మొత్తానికి ఫ్రై అయిపోయిందని అనుకోకండి, ఇట్లా డీప్ ఫ్రై అయితే చేసుకున్నాం. ఇంకా మొత్తానికైతే ఇట్లా డీప్ ఫ్రై అయితే వేసుకున్న తర్వాత ఇంకా మనం అయితే పోపుకి వేసుకోవాలి. పోపుకి వేసుకోవడం అంటే ఇంకా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అందులో తీసేసి అందులో కొంచెం ఇంకా ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఎక్కువ ఆయిల్ పట్టదు. అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత అయితే ఇంకా కరివేపాకు అయితే మంచిగా కాలనివ్వాలి, మరీ మాడిపోద్దు కరివేపాకు అనేది. అందుకే ఇంకా తర్వాత అందులోకి అయితే కొంచెం ఆవాలు జీలకర్ర, కొంచెం పుట్నాలు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఎక్కువ కూడా కొట్టొద్దు, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే ఎక్కడ మాడిపోకుండా అయితే చూసుకోవాలి. ఇంకా మంట అనేది సిమ్లోనే ఉంటే బెటరు, హై ఫ్లేమ్లో ఉంటే ఇంకా ఎందుకు రిస్క్ అని. ఇంకా మంట అనేది తక్కువ ఫ్లేమ్లోనే ఉండాలి. ఇంకా ఇట్లా కలుపుకొని మంచిగా ఇట్లా తక్కువ మంటలోనే కలుపుకోవాలి, ఎక్కువ ఎక్కడ మాడగొట్టొద్దు. మాడగొడితే టేస్ట్ అనేది వేరేగా అయిపోతుంది. ఇట్లా అయిపోయాక ఇందులో అయితే ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు ఆనియన్స్ వేసుకోవద్దు. ఇంకా తక్కువ కర్రీ ఉంటుంది, ఇంకా కాకరకాయ ఫ్రై కదా ఎందుకని అనుకునే వాళ్ళు అసలు ఆనియన్ని స్కిప్ చేసేయండి. ఇంకా కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువలో ఉండాలంటే కొంచెం ఆనియన్ వేసుకుంటే క్వాంటిటీ అనేది కొంచెం పెరుగుతుంది. అందుకే అందులో కొంచెం ఆనియన్స్ వేసుకుంటే బెటరు. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది.
ఇంకా నేనైతే ఇంకా 2 ఆనియన్స్ అయితే వేసుకున్నా చిన్నవి. ఇంకా అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అందులో అయితే కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి అల్లం పేస్ట్. ఎందుకంటే కలవదు, ఎందుకంటే మనం తక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా, తక్కువనే అది అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని అందులో ఇంకా తర్వాత అయితే ఇలా ఒకసారి ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తర్వాత అయితే ఇంకా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ అనేది మాడిపోవద్దు. ఇంక ఎంత పొడిగా ఉంది కదా ఎట్లా కలుస్తుంది అనుకోకండి, లాస్ట్ వరకు చూడండి. ఫస్టే జడ్జ్ చేసేయద్దు ఏం చూడకుండా. అందుకే ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఇందులో అయితే మెయిన్ ఇదే ఇప్పుడు నేను చెప్పబోయేది. మెయిన్ అసలు ఏంటంటే కర్రీ చేదు రాకుండా ఉండడానికి ఇంకా ఎండు కొబ్బరి అంటే తెలుసు కదా, ఇంకా ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని ఆ పొడి అనేది వేసుకోవాలి. అదే అసలు చేదు రాకుండా ఉంటుంది. ఈ కర్రీకి అదే సూపర్ టేస్ట్ తెస్తుంది. ఇదే మెయిన్. ఇలా మంచిగా కలుపుకోవాలి వేసుకొని. ఇంక ఇట్లా చూడండి మొత్తం ఇట్లా పొడిగా, దీనివల్లనే మంచిగా అన్నంలోకి కలుస్తుంది. గ్రేవీగా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే కాకరకాయలు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి అయితే ఇందులో వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది సిమ్లోనే ఉండాలి, ఎక్కడ హై ఫ్లేమ్లో అయితే ఉండద్దు. తర్వాత ఇట్లా కొంతసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇట్లా వదిలేస్తే మన కాకరకాయ ఫ్రై రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. అండ్ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్